బండి తీసుకురా అయిపోయింది. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ శ్రీకాంతాచారికి, జోహార్ కృష్ణ గారు, జోహార్ మామగంటి శేఖర్, జోహార్ మామగంటి శేఖర్, జోహార్ యాదరెడ్డి, జోహార్ ఐదు పోట్లై ఐదు పూర్తిగా ఉద్యమకారుడు డూప్లికేట్ ఐదు సార్లు ఐదు జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల చాలా ముఖ్యమైన దినం షాద్నగర్ పట్టణానికి మన శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ గారు మరియు ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర కమిటీ చైర్మన్ గారు మనకి ముఖ్యమైనటువంటి విషయానికి ఏంటంటే ఈరోజు తెలంగాణ అమరవీరుల యొక్క స్తూప నిర్మాణాన్ని ఈ ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో పని ప్రారంభం చేయడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ అమరవీరులైనటువంటి శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, పోలీస్ కృష్ణన్న, అలాగే సువర్ణ, వీళ్ళంతా దాదాపు పాపగంటి శేఖరు, యాదయ్య, మురుగుల అందరినీ యాదలో పెట్టుకొని, యాదిరెడ్డిని అందరినీ యాదలో పెట్టుకొని మేమంతా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పి కోరికతోన మేము ముందుకు రావడం జరిగింది. దానికి మన శంకరన్న గారి యొక్క ప్రోత్సాహం ముఖ్యంగా మాకు చాలా విలువైనది. ఎందుకంటే గతంలో జయశంకర్ సార్ది అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మరి అన్నీ కూడా శంకరన్న గారు స్వయంగా అంటే దాదాపుగా తన యొక్క ప్రోత్సాహంతోనే ఇవన్నీ నిర్మించడం జరిగింది. దానికి తెలంగాణ జేఏసీ కూడా మేము చేదోడు వాదోడుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మీ అందరికీ ఈ తెలంగాణ అమరవీరులకు సందర్భంగా వారికి అందరికీ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి మనం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శంకరన్న గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. షాద్నగర్ ఉద్యమకారులు జేఏసీ కలిసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రతి ఒక్క షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారునికి, అమరవీరుల కుటుంబాలకు, ఈ జేఏసీకి అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ఎంతోమంది త్యాగం చేసిరు, వాళ్ళ అమరులు కూడా అయ్యిండ్రు. కానీ వాళ్ళ యొక్క అమరుల యొక్క పునాదుల మీద ఇలా అధికారాన్ని అనుభవించారు కొందరు. కానీ వారిని స్మరించుకోవడం కానీ అమరవీరుల స్తూపాలు కానీ ఏర్పాటు చేయడం లేదు. ఒకే ఒక హైదరాబాద్లో కొన్ని జిల్లాలో చేసారు. కానీ మనందరికీ తెలుసు నిజమైన తెలంగాణను ఆకాంక్షించింది అమరులైన కుటుంబాలు. ఇవాళ మరి వాళ్ళను అమరవీరుల కుటుంబాలను మనము అండగా నిలబడవలసిన ప్రభుత్వంలో ఉన్న పాలకులు గతంలో కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవల్ల కూడా మనం వాళ్ళకు అండగా నిలబడి అమరులకు, ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు అన్ని విధాల వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా. ముఖ్యంగా ఈరోజు ఈ స్తూపం
అందరికీ రేపు ఆదర్శవంతంగా ఉండడానికే ఈ యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క అమరవీరుల స్తూపానికి శ్రీకారం చుట్టిన ఇక్కడికి విచ్చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరి గుణంగా తొందరలోనే నేనే మా జేఏసీలో ఒక ఆలోచన చేస్తే ఒక ప్రతిపాదన చేస్తే అన్న మీ అంటే నేనున్నా మీరు ఎంత జల్దీ పూర్తి చేస్తాను నేను ఇప్పుడు వాళ్ళ ఎంబడి అప్లోన్ లాగా పడ్డా అన్న నా స్తూపం ఏంది మా అమరుల స్తూపం ఏంది అంటేనే వాళ్ళు ఈ స్థాయికి తెచ్చిండ్రు. దాని ఎంప కుట్ర కూడా మా కేపు గారు ఉన్నారు నిర్లక్ష్యం చేయడానికి కూడా. ఇప్పుడైనా దానికి శరవేగంగా చేస్తే ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు కానీ మంచిదని చెడ్డదని కూడా ఒక వేదిక అవుతుంది. కాబట్టి మనం అందరం ఎప్పుడు మనకు అన్యాయం జరిగినా ఈ పాలకులు అన్యాయం చేస్తూ ఉంటారు, ఈ ప్రభుత్వాలు అన్యాయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనము వాళ్ళని స్మరించుకొని అమరవీరుల జ్ఞాపకార్థం మనం ఇక్కడ ఒక వేదిక తయారు చేస్తున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమకారులకు మరొకసారి అమరవీరుల కుటుంబాలకు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.